మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిస్మం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. సో పట్టు వదలని మొండి విశ్వాసము అన్నటువంటి అంశాన్ని మనము చాలా కాలంగా పరిశుద్ధాత్మని యొక్క వెలిగింపులో నడిపింపులో మనము అధ్యయనం చేస్తున్నాం. ఎప్పుడో డిసెంబర్లోనే ఆగిపోవాల్సింది ఈ యొక్క సిరీస్, కానీ పరిశుద్ధాత్మ దేవుడు కంటిన్యూ చేయమని ఆయన నడిపించాడు కనుక మనం కంటిన్యూ చేయగలుగుతున్నాం. 5వ మాసం ఆఖరి వారంలోనికి మనం ప్రవేశించాం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. మనం విశ్వాసం మూలంగా జీవించాలని దేవుడు నిర్దేశించాడు. సో కనుక వీ నీడ్ టు లర్న్ అబౌట్ ఫెయిత్ అండ్ వీ నీడ్ టు లర్న్ అబౌట్ వయలెంట్ ఫెయిత్. విశ్వాసము ఉంది, ప్లస్ పట్టు వదలని మొండి విశ్వాసం కూడా ఉంది, బలాత్కార విశ్వాసం కూడా ఉంది. సో పరలోక రాజ్యంలో మనకు కావాల్సిన సమస్తము కూడా దేవుడు దాచి ఉంచాడు. వాట్ ఎవర్ యూ నీడ్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోక రాజ్యంలో నీకు అవసరమైనవి అన్నీ కూడా ఉన్నాయి. చాలాసార్లు నువ్వు బలాత్కారాన్ని ఉపయోగిస్తే తప్ప వాటిని స్వాధీనం చేసుకోలేవు. యూ కెనాట్ పొసెస్ అంటిల్ యూ యూస్ సమ్ వయలెన్స్ టు పొసెస్ వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి ఆటోమేటిక్గా మన దగ్గరికి రాలవు. మనం వెళ్ళి మనం స్వాధీనం చేసుకోవాలి. ఆ పనిని మాత్రం దేవుడు మనకు అప్పగించాడు. ఈ క్రమంలో మనం ఫైనాన్సెస్ గురించి మనం చూస్తూ వస్తున్నాం. ఫైనాన్సెస్లో మరి నూరంతల పంట దగ్గర ప్రభు మనల్ని ఆపారు. సో ఆ అంశాన్ని మనం ధ్యానిస్తూ నూరంతల పంటలో మరి నూరంతల పంట కోసుకోవాలి అంటే మరి కోతను గురించి మనం నేర్చుకోవాలి. విత్తడం మాత్రమే కాదు, కోయడం కూడా మనం నేర్చుకోవాలి. వీ షుడ్ లెర్న్ హౌ టు సో అండ్ హౌ టు రీప్ ఆల్సో. ఎలా కోయాలో కూడా మనం నేర్చుకోవాలి. సో ఆ క్రమంలో మరి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వ్రాయబడిన మాట 39వ వచనంలో చివరి భాగంలో వ్రాయబడింది, కోత కోయువారు దేవుని దూతలు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం చూసాం, దేవుడు విత్తనాన్ని ఇస్తాడు, మనం విత్తనాన్ని మనం విత్తాలి. దేవుడు వృద్ధిని ఇస్తాడు, మనం కొడవలు తీసుకొని మనం కొయ్యాలి. దిస్ ఈజ్ ద ప్రాసెస్, డివైన్ ప్రాసెస్, సూపర్ న్యాచురల్ ప్రాసెస్ ఇది. సో మనం కొడవలు పెట్టుకోవాలి. ఆ కొడవలు పెట్టుకొని ఆ పంటను కోసేదానికి మనకు సహకరించేది ఎవరు అంటే దేవదూతలు. కోత కోయేవారు దేవదూతలు. సో మన ఫైనాన్షియల్ హార్వెస్ట్ను మనము దేవదూతలతో కలిసి పంటను మనము కోసుకోవాలి. మెనీ పీపుల్ డజంట్ నో అబౌట్ ఏంజల్స్. స్పిరిచువల్ థింగ్స్ ఏవైనా, ఆత్మ సంబంధమైన విషయాలు ఏవైనా కూడా మీరు తెలుసుకుంటేనే పనిచేస్తాయి. ఇఫ్ యు ఆర్ అన్అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ దే విల్ నాట్ వర్క్. చాలామంది జీవితాల్లో మరి దేవదూత యొక్క పరిచయను అనుభవించకుండా ఉండేదానికి ఒక కారణం ఏమిటంటే తెలియకపోవడం. ఎవ్రీ సర్వీస్లోకి దేవదూతలు వస్తారు. ప్రతి సర్వీస్లోకి దేవదూతలు వస్తారు. కొన్నిసార్లు కనిపిస్తారు, కొన్నిసార్లు కనిపించరు. లాస్ట్ సండే ఒక దేవదూత అదే పనిగా అసైన్ చేయబడి కొన్ని పుస్తకాలు తీసుకొని నేను కీబోర్డ్ వాయిస్తుంటే ఎడమ ప్రక్క వచ్చి నిలబడి కూర్చున్నాడు. ఎడమ పక్క నిల్చొని ఉన్నాడు. స్తుతి ఆరాధన అయిపోయేంత వరకు అక్కడే ఉన్నాడు. దేవదూత అక్కడే ఉన్నాడు. సో హీ కేమ్ విత్ అ ప్లాన్, విత్ అ స్ట్రాటజీ అండ్ హీ వెంట్. యాకోబు ఒకరోజు అందరిని వదిలేసి ప్రాణం అరచేతులు పెట్టుకొని వాళ్ళన్న చంపుతాడేమో అని భయపడి వెళ్ళిపోయి ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకున్నాడు. పడుకుంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. చాలాసార్లు మన కళ్ళకు ఏమి కనిపించవు, మామూలు కళ్ళకు, కానీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితే అనేకమైనటువంటి సంగతులు మనకు కనిపిస్తాయి. దేవదూతలంట పైకి ఎక్కుతూ దిగుతున్నారు. అంటే ఏమన్నా చిన్నపిల్లలాగా ఆడుకునేదానికి వాళ్ళు ఎక్కుతూ దిగుతుంటారా? దే హ్యావ్ ఎ పర్పస్ ఆన్ దిస్ ఎర్త్. దే హ్యావ్ అన్ అసైన్మెంట్ ఆన్ దిస్ ఎర్త్. నీ జీవితాన్ని నాశనం చేసేదానికి సాతానుకు ఒక ప్లాన్ ఉంది తెలుసా? నీ జీవితంలో నాశనం చేసేదానికి, నీ కుటుంబాన్ని నాశనం చేసేదానికి, నీ పరిచయం నాశనం చేసేదానికి సాతానుకు ఒక గుంపు ఉంది. ఆ గుంపులో దయ్యాలు ఉన్నాయి. దయ్యముల ద్వారా ప్రేరేపించబడి పనిచేసే మనుషులు కూడా ఉన్నారు. కొన్నిసార్లు బంధువులైనా కావచ్చు. వారు అసైన్ చేయబడ్డారు, నియమించబడ్డారు. ఇన్ ద సేమ్ వే మరి సాతానే అంత ప్లాన్ వేస్తే దేవదూతలను దేవుడు నీ కొరకు దేవుడు నియమించాడు. సో దేవదూతల గురించి మనం తెలుసుకోకపోతే దేవదూతలు పని చేయలేరు. ఉంటారు కానీ పని చేయలేరు. అదేదో సామెత ఉంది కదా, అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉందంట. అన్నీ ఉన్నా కూడా ఉపయోగించుకోకపోవడము. వీ షుడ్ నో వాట్ వీ హ్యావ్.
మనం ఏమి కలిగి ఉన్నామో మనం తెలుసుకోవాలి. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో మనం తెలుసుకోవాలి. వాటిలో ఒక ముఖ్యమైనటువంటి బహుమానం ఏంటంటే దేవదూతలను ఇచ్చాడు. ఇఫ్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, నీవు మనిషివి అయితే, మనిషి అంటే అర్థం ఏంటంటే దేవుని స్వరూపంలో నువ్వు తయారు చేయబడ్డావు, దేవుని స్వరూపంలో నువ్వు సృష్టించబడ్డావు అని అర్థం. దేవదూతలు దేవుడు నియమించాడు. చిన్నపిల్లలను చూపించి ప్రభు ఏమంటాడంటే ఒక చోట ఏమంటాడంటే, చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి, వారిని ఏమాత్రం వారికి అభ్యంతరం కలగ చేయొద్దు. ఎందుకు అంటే వారి దేవదూతలు ఏమండి తండ్రి అయినటువంటి దేవుని ముఖాముఖిగా చూస్తూ ఉంటారు. అంటే ఏంటది? అంటే దేవదూతలు ఉన్నారు, ముఖాముఖిగా చూస్తూ ఉంటారంటే ఏంటిది? అక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు అంటే, నాయనా బాబు, చిన్నపిల్లలకు నోరుండదు, అటువంటి వారిని మీరు ఇబ్బంది పెట్టారు అంటే, అటువంటి వారిని అభ్యంతరపరిచారంటే, వారి కొరకై తండ్రి అయిన దేవుడు నియమించిన దేవదూతలు మీ మీద కంప్లైంట్ చేస్తారు. తండ్రి సన్నిధిలో ఉంటారు వారు. చిన్నపిల్లలు కంప్లైంట్ చేయలేరు కదా, కాబట్టి చిన్నపిల్లల పక్షంగా దేవదూతలు కంప్లైంట్ చేస్తారు, ఎత్తిపోతారా నాయనా మీరు, కాబట్టి చిన్నపిల్లల జోలికి వెళ్ళొద్దు, వారిని ఏమాత్రం ఇబ్బంది పెట్టద్దు, డిస్టర్బ్ చేయొద్దు. వారి దేవదూతలు అంటే పుట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు దేవదూతలను ఇచ్చి భూమి మీదకి పంపించాడు. హల్లెలూయా. సో వీ నీడ్ టు యూటిలైజ్ ద ఏంజల్స్. ఇఫ్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ హ్యావ్ ఏంజల్. మీకు దేవదూతలు ఉన్నారు. మనోన్నతలు తెరవని చెప్పండి. అది ఇట్స్ నాట్ రాంగ్ టు ప్రే. నమ్మండి, దేవదూతలు ఉన్నారని నమ్మండి, బట్ ప్రార్థించండి, ప్రభువా నా కళ్ళు తెరువు, ఐ వాంట్ టు సీ మై ఏంజల్. ఎవరో దేవదూతలను చూడాల్సిన అవసరం నాకేం లేదు, నా దేవదూతను నేను చూడాలి. ఐ వాంట్ టు సీ మై ఏంజల్ ఓ గాడ్. నా దేవదూతను నేను చూడాలి. కన్ను తెరవండి అయ్యా, మనోన్నతలు తెరవండి. అడగండి, అడిగితేనే దేవునికి రాజ్యంలో అడిగితేనే వస్తాయి. ఎప్పుడు అడిగినారా? అడగలేదు, అందుకే చూడలేదు. అడగండి, చూస్తారు. యు ఆస్క్ నౌ, టుడే యు ఆస్క్, యు విల్ సీ ఇన్ దిస్ వీక్. ఈ వారం మీరు చూస్తారు. అడగండి, బలాత్కారంగా అడగండి, యు విల్ సీ యువర్ ఏంజల్. ఏంజల్ పక్కన ఉండేదానికి ఊరికి ఏంటంటే మామూలుగా ఫోటోలు తీసుకునే దానికి కాదు ఆయన ఉండేది, నీకు సహాయం చేసేదానికైనా ఉన్నాడు. హల్లెలూయా. దే హ్యావ్ అన్ అసైన్మెంట్, దే హ్యావ్ అ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. దేవదూతలు నీకున్నారు. దేవదూతలు అంటే ఇంకొక మాట చెప్పంటే పని చేసేవారు. నీ కొరకు పని చేసేవారిని దేవుడు నియమించాడు. కొన్నిసార్లు మనుషులు ఎవరు నీకు సహకరించకపోవచ్చు, కానీ దేవదూతలు ఉన్నారు, మర్చిపోవద్దు. మనుషుల కంటే ఇంకా ఎక్కువ సహాయం చేస్తారు వారు. మనుషుల కంటే ఎక్కువ సహాయం చేస్తారు, చేయగలరు కూడా. హల్లెలూయా. గెత్సెమనే తోటలో యేసయ్య ఉన్నాడు, ఎగ్జాస్ట్ అయిపోయాడు. ప్రభు ఎప్పుడు కూడా చింతించలేదు, ఎప్పుడు కూడా దుఃఖపడలేదు, ఎప్పుడు కూడా వేదన చేత నింపబడలేదు. కానీ ఆ రోజు ఏమన్నాడు తెలుసా? మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగిపోయి ఉందన్నాడు. ఐఎమ్ ఇన్ డీప్ డిప్రెషన్. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు అన్నాడు. మోకాలుని ప్రార్థన చేశాడు. బలమంతా లేదు, ఒత్తిడి ఎక్కువైపోయింది. రక్తము చెమటలాగా బయటకు వచ్చేసింది. నరాలు తెగిపోయాయి. అందరూ అంటుంటారు తెగిపోయాయని. స్ట్రోక్ అంటే ఏంటంటే నరం తెగిపోవడమే. స్ట్రోక్ అంటే మెదడులో ఉన్న నరం తెగిపోతే స్ట్రోక్ అంటాం దాన్ని. అంతే, నరాలు తెగిపోయి అంటారు, కానీ వాళ్ళకి ఏం తెగిపోయినది, కొంచెం షాక్ గురై అంటారు. కానీ యేసయ్యకి నరాలు తెగిపోయాయి. ఆ రోజు యేసయ్యకి నరాలు తెగిపోయాయి. కాబట్టి రక్తము ఏమంటే ఒళ్ళంతా రక్తం వచ్చిందండి బయటికి. పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయాడు. ప్రపంచంలో అందరి ఒత్తిడి అంతా ఆ ప్రభు మీద పడింది. ఎగ్జాస్ట్ అయిపోయాడు. కానీ అప్పుడు దేవుడు తన దూతను పంపించి యేసయ్యను ముట్టాడు, యేసయ్యను తాకాడు. దేవుడితో వచ్చి ఒక్కసారి యేసు ప్రభువును తాకుతూనే బలం పొందుకున్నాడు యేసయ్య. సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ అండి అది. బలాన్ని పొందుకున్నాడు. సిలువను ఎదుర్కొనే దానికి బలాన్ని పొందుకున్నాడు. అవమానాన్ని ఎదుర్కొనే దానికి బలాన్ని పొందుకున్నాడు. ఒక రోజులో నరకానికి వెళ్ళేదానికి బలాన్ని పొందుకున్నాడు. దేవదూత ఒక్కసారి టచ్ చేస్తే చూసారా, యేసు ప్రభు దేవదూతల పరిచయను పొందుకున్నాడు, ఉపయోగించుకున్నాడు, వాడుకున్నాడు ఆయన. వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ us? దేవదూతలు మనకు డబ్బు తీసుకుని వస్తారండి. దేవదూతలు మనకు డబ్బు తీసుకుని వస్తారు. ఏంజల్స్ విల్ బ్రింగ్ మనీ. పేదరికాన్ని కలుగజేసే దయ్యాలు ఉంటే మరి ఐశ్వర్యాన్ని కలుగజేసే దేవదూతలు ఉంటారు. ఫర్ ఎవ్రీ డీమన్ దెర్ ఆర్ సో మెనీ ఏంజల్స్. ఒక దయ్యం ఉంటే ఏమండి, వానికి వ్యతిరేకంగా 3 దేవదూతలు ఉన్నారు. ఒక దయ్యం ఉంటే ఒక దయ్యానికి వ్యతిరేకంగా 3 దేవదూతలు ఉన్నారు. దయ్యం కంటే దేవదూతలే పవర్ఫుల్. సో కనుక దే ఆర్ విత్ us టు హెల్ప్ us.
దే ఆర్ మినిస్టరింగ్ స్పిరిట్స్ అండ్ టు ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అన్ని రకాల పనులు చేస్తారు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఏంటి ఎప్పుడు అనిపిస్తుందిలేండి, మనకంటే ఎక్కువగా సైతానికే తెలుసు బైబిల్ బాగా. మనకంటే ఎక్కువగా, చాలామంది బోధకుల కంటే ఎక్కువగా సైతానికే తెలుసు ఏది ముఖ్యమో వాడికి తెలుసు, ఏది ముఖ్యమో వాడికి తెలుసు. యేసు ప్రభు యొక్క శోధనలో వాడు ఏం చెప్పాడండి? మొట్టమొదట దేనిని వాడు ప్రశ్నించాడు? నీవు దేవుని కుమారుడు అయితే. ఇట్లాంటి ఆలోచన ఏదైనా నీ మనసులో పుట్టిందంటే వెంటనే గుర్తించు, ఇది దయ్యము అని గుర్తించాలి. దేవుని ప్రేమను శంకించే, దేవుని భద్రతను శంకించే, దేవుని కనికరాన్ని క్షమాపణను శంకించే ఏ ఆలోచన అయినా కూడా ఆ దేవుని వద్ద నుంచి వచ్చింది కాదు. నువ్వు దేవుని కుమారుడు అయితే, ఆకలి కొన్నావు కదా, నీ ఆకలి తీర్చుకో. నీ ఆకలి తీర్చుకొని నేను చెప్తున్నా కదా, నేనేం పాపం చేయమన్నానా? నేనేమన్నా లేదు కదా, ఆకలి తీర్చుకో అన్నాడు. అప్పుడు ప్రభువు చెప్పాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడని రాయబడి ఉన్నది అన్నాడు. నెక్స్ట్ ఏం చేశాడు? పర్వతం మీదకి తీసుకొని పోయాడు. పర్వతం మీదకి తీసుకొని పోయి ఏమన్నా తెలుసా, ఈ కొండ మీద నుంచి దూకేసి నీ పాదములకు నీ కాళ్ళకు రాయి తగులకుండా దేవదూతలు, సైతానుగాడికి తెలుసు. ఎందుకంటే వాడికి కనపడుతుంటారు దేవదూతలు. నీకు కుడి పక్క ఉన్న దేవదూత వానికి కనపడుతుంటాడు, ఎడం పక్క ఉన్న దేవదూత వానికి కనపడుతుంటాడు. నీ ఆత్మలో ఎంత పొటెన్షియల్ ఉందో వానికి తెలుసు. యేసై చుట్టూ దేవదూతలు ఉన్నది వాడు చూస్తున్నాడు. నీ పక్కన ఉన్నారు కదా దేవదూతలు, నీకు కూడా తెలుసు కదా. యేసు దూకు వారు పట్టుకుంటారని రాయబడింది కదా. ఆ దేవదూతల పరిచర్య గురించి చాలామంది బోధకుల కంటే, చాలామంది విశ్వాసుల కంటే దయ్యంగాడికే బాగా తెలుసు. కాబట్టి రెండవ శోధన దేని గురించో తెలుసా? దేవదూతల పరిచర్య గురించి. 91 కీర్తన వాడికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. 91 కీర్తన పదం చెప్పేశాడు. వ్రాయబడింది కదా దుమ్ముకు అన్నాడు, వ్రాయబడింది కదా దుమ్ముకు అన్నాడు. అరే నాయనా, ఆ వాక్యము ఎక్కడ పడితే అక్కడ పైకి ఎక్కి దుమికేదాన్ని కాదు, సర్కస్ చేసేదాన్ని కాదు, ఫీడ్స్ చేసేదాన్ని కాదు. తలకాయ మాసినోడు నీవు ఎప్పుడైనా ఇటువంటి ఇబ్బందులు పెట్టినప్పుడు దేవదూతలు మమ్మల్ని కాపాడతారా అని చెప్పాడు. నీ దేవుడిని యెహోవా నువ్వు శోధించకూడదు. దేవదూతల పరిచర్య అంటే నీ కాళ్ళకు రాయి కూడా తగలకుండా చేసేదాని కొరకు దేవుడు నియమించాడు దేవదూతలను. సో వీ నీడ్ టు నో అబౌట్ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. వీ హ్యావ్ ఏంజల్స్. దే ఆర్ విత్ అస్ 24/7. మనం చనిపోయిన తర్వాత వాళ్ళ పని అయిపోతుంది, వారి పని ముగుస్తుంది, వారు వెళ్ళిపోయి దేవునికి ఏం చేస్తారంటే మొత్తం అంతా అప్పగిచ్చేస్తారు, రికార్డ్ అంతా ఆయనకు అప్పగిచ్చేస్తారు. ఒకసారి నాకు గుర్తుంది, అర్లీ మార్నింగ్ సర్వీస్లో ఉదయకాలంలో ఆరాధన చేస్తున్నంతసేపు ఒక వ్యక్తి ఒక పుస్తకం పట్టుకుని రైట్ సైడ్ అక్కడ ఉండి, ఎప్పుడైతే ఆమెనని ఆశీర్వాదం ఇచ్చానో, ఆశీర్వాదం చెప్పి ఆమెను అన్నానో, పుస్తకం మూసేసి వెళ్ళిపోయాడు అన్నమాట. హీఈస్ రికార్డింగ్ ఎవ్రీథింగ్. ఏంజల్స్ రికార్డ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మనం చేసే ప్రతిదీ రికార్డు. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాటను ఆయన రికార్డ్ చేస్తున్నాడు దేవదూత. ఖచ్చితంగా మీకు కనిపించకుండా ఉన్నాడు, ఆయన పక్కన ఉన్నాడు, ఆయన మొత్తం అంతా రికార్డ్ చేస్తున్నాడు. భూమి మీదనే కాదు లైవ్, పరలోకంలో క్లియర్ కట్గా లైవ్ వస్తుంది 1080తో. పరలోకంలో ఈ సర్వీస్ కనిపిస్తూ ఉంది. తెరవబడిన ఆకాశం క్రింద మనం ఉన్నాం. ద హెవెన్ ఈజ్ ఏబుల్ టు సీ. ఒకసారి నేను విజయవాడ ప్రాంతానికి ఒక పని మీద వెళ్ళాను. ఒక పని మీద వెళ్ళి అక్కడ నా ఫ్రెండ్ ఉంటే అక్కడ డీజీపీ ఆఫీస్కి వెళ్ళాను. డీజీపీ ఆఫీస్ అంటే మొత్తం పోలీసులకు అందరికీ బాస్ అన్నమాట. స్టేట్ అంతా కూడా పోలీసులు అందరికీ బాస్. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే నన్ను ఒక భాగానికి తీసుకుని వెళ్ళారు మా ఫ్రెండ్. తీసుకుని వెళ్ళి చూపిస్తే అక్కడ కూర్చొని చూస్తుంటే అనంతపురంలో క్లాక్ టవర్ కనిపిస్తూ ఉంది, తాడిపత్రిలో ఎల్లనూరు రోడ్డు కనిపిస్తూ ఉంది. ఏది కావాలంటే అది కనిపిస్తుంది అన్నమాట. అక్కడ కూర్చొన్నా మొత్తం స్టేట్ అంతా కనిపిస్తూ ఉందండి. అక్కడ మొత్తం ఆ హాల్ అంతా టీవీ స్క్రీన్సే, మొత్తం వారు అక్కడ కూర్చుంటారు. కానీ మొత్తం అంతా అక్కడ కనపడతా ఉంది. ఇక్కడే ఆ సిస్టమ్ ఉంటే పరలోకంలో అన్ని సర్వీసులు కనిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా. So there is the ministry of angels. The angels are with us 24/7. They are with us to help us. They are with us to help us. Did you ever receive the help of the angels?
దేవదూతల పరిచయం ఎప్పుడైనా పొందుకున్నావు? నువ్వు వింటున్నావు గనక పొందుకునే దానికి ఆస్కారం ఉంది, అవకాశము సమృద్ధిగా ఉంది. అందుకే కాస్త నేను ఆపి కొంచెం నిదానంగా ఏంజల్స్ గురించి చెప్తున్నాను. మోస్ట్లీ ఐ థింక్ టుడే ఐ వైండ్ అప్ దిస్. దేవదూతలను దేవుడు మనకు అనుగ్రహించేశాడు. పుట్టినప్పుడే ఇచ్చాడు. రక్షించబడిన తర్వాత మరలా దేవదూతలు వస్తారు. పరిచర్యలో అడుగు పెట్టావు అంటే నీ పిలుపును బట్టి దేవదూతల సంఖ్య ఉంటుంది. నీ పిలుపును బట్టి. ఒకసారి ఒక సహోదరి నన్ను ప్రార్థనకు పిలిచింది. పాస్టర్ గారు, మా ఇంట్లో కొంచెం పరిస్థితి బాగాలేదండి, మీరు వచ్చి ప్రార్థన చేస్తారంటే నేను చెప్పాను, అమ్మా నేను క్లినిక్లో ఉన్నాను, ఇంటికి వెళ్ళేటప్పుడు 8:30 ఆ టైంలో నేను దారిలో మీ ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసి నేను వెళ్తాను అని చెప్పాను. సో ఆ రోజు వెళ్ళాను, ప్రార్థన చేశాను, నేను ఇంటికి వెళ్ళాను. మరుసటి రోజు ఆమె ఫోన్ చేసి, పాస్టర్ గారు నిన్న ఏం జరిగిందో తెలుసా అని అడిగింది. చెప్పమ్మా ఏం జరిగిందంటే, నేను మిమ్మల్ని పిలిచాను కదా, మీరు ఒక్కరే వస్తారని అనుకున్నాను, మీరెందుకు ఒక్కరే కాకుండా ఇంతమంది జనం వచ్చారని నేను అనుకున్నాను, మీ వెనకంత పెద్ద సైన్యం వచ్చింది, ఏంది ఇంతమంది వచ్చారు పాస్టర్ గారితో పాటు, ఒక్కరే వస్తాన్నారే, నేను ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తాన్నారే, ఏంది ఇంత జనాన్ని వేసుకొని వచ్చినాడు మా ఇంటికి అని నేను చూశాను, మీ వెనకల ఒక పెద్ద 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 సైన్యం, పెద్ద సైన్యము మీ వెనకల ఉంది. నేను చూడలేదు, ఎలిషయ్యమన్నాడు కదా అది. సో పరిచర్యలో ఉన్నప్పుడు, పిలుపు గొప్పదైనప్పుడు, పరిచర్య గొప్పగా ఉన్నప్పుడు, పని గొప్పగా ఉన్నప్పుడు దేవదూతల సంఖ్య కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఒకసారి ఒక సహోదరుడు వేరే ప్రాంతం నుంచి వచ్చారు. నేను ఆ సహోదరుడు మా ఇంటి పైన ఉన్నాం, 2nd ఫ్లోర్లో పైన అలా తిరుగుతున్నాం. ఇద్దరం తిరుగుతూ ప్రార్థన చేస్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం తిరుగుతూ ప్రార్థన చేస్తుంటే సడన్గా ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు. దేవుడు కళ్ళు తెరిస్తే పైనండి మా బిల్డింగ్ మీద, రెన్నిస్ ప్యారడైస్ బిల్డింగ్ పైన కనీసం అంటే ఒక 10 అడుగుల పైన పెద్ద దేవదూత ఒక భయంకరమైనటువంటి ఖడ్గం పట్టుకొని ఇంటి మీద నిలబడి ఉన్నాడు. ఎలా అంటే ఇప్పుడు సీఎంలు పిఎంలు ప్రసంగం చేస్తుంటే పక్కన ఉంటారు చూసారా, బాడీ గార్డ్స్ ఉంటారు చూసారా, సీరియస్ ఇట్లా చూస్తూ ఉంటారు నల్లద్దాలు పెట్టుకొని. వాళ్ళు నల్లద్దాలు ఎందుకు పెట్టుకుంటారు తెలుసా? వాళ్ళు ఏ పక్క చూసే తెలియకూడదంట, అందుకు నల్లద్దాలు పెట్టుకుంటారు వాళ్ళు. దట్స్ వై దే యూస్ డార్క్ గాగుల్స్. వాళ్ళు మామూలుగా స్ట్రైట్ ఉంటుంది కానీ వాళ్ళ కళ్ళు ఎక్కడెక్కడ మొత్తం తిరుగుతుంటాయి అన్నమాట. సో అలా ఒక పెద్ద దేవదూత, హ్యూజ్ ఏంజల్ వాస్, ఆయన వచ్చిపోలేదు, ఆయన ఉన్నాడు, ఆయన ఎప్పటికీ ఉంటాడు. ఐ ఆల్వేస్ గివ్ థ్యాంక్స్ అంటు లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ద డివైన్ ఏంజల్ who is protecting me, who is protecting my home. Hallelujah. So many people testified about the angels that are around me. నా చుట్టూ ఉన్నటువంటి దేవదూతలను బట్టి ఎన్నోసార్లు ఎంతోమంది, లెక్కలేనంత మంది వారు సాక్షించారు. దే ఆర్ విత్ us. సో యూ హ్యావ్ ఏంజల్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎ సపరేట్ అసైన్మెంట్, ఆ అసైన్మెంట్ కొరకు ఆ పని చేసేదానికి స్పెషల్ ఫోర్స్ని ఇస్తాడు. ఇప్పుడు చూసారా, ఇప్పుడు తాడిపత్రిలో, అనంతపురంలో స్పెషల్ ఫోర్స్ కదా, ఎస్పెషల్లీ తాడిపత్రి, ప్రపంచం అంతా మారుమోగింది తాడిపత్రి అని. ఇక 4వ తేదీ ఎంత ఫోర్స్ ఉంటుందో ఇంకా, అంటే స్పెషల్ పని కొరకే స్పెషల్ ఫోర్స్లు వస్తాయి. ఇన్ ద సేమ్ వే స్పిరిచువల్ కూడా కొన్నిసార్లు స్పెషల్ మీటింగ్స్ పెట్టినప్పుడు దేవుడు స్పెషల్ ఫోర్స్ పంపిస్తాడు. దేవదూతలు అండి, దేవుడు ఏది చేసినా కూడా దేవదూతల ద్వారానే చేస్తాడు. ఇప్పుడు ఏమైనా తాడిపత్రిలో కంట్రోల్ చేయాలంటే ఎస్పీ వస్తాడా? ఎస్పీ రాడు, స్పెషల్ ఫోర్స్ని పంపిస్తాడు. దేవుడు రాడు, దేవుడు స్పెషల్ ఫోర్స్ని పంపిస్తాడు. దేవుడు, వీ హ్యావ్ ఏంజల్స్ విత్ us. We have different angels for us, with us. ఎప్పుడు దేవదూతలు మన కొరకు పనిచేస్తారు? హౌ టు యాక్టివేట్ ఏంజల్స్? దేవదూతలు పని చేయనట్లు మనము ఏం చేయాలి? ఏం చేయకుండా వాళ్ళు పని చేస్తారా? చేయరు. పిల్లల విషయంలో అయితే మీరు పిల్లల్ని ఏమైనా అంటే వాళ్ళ గురించి మీరు ఏమన్నా అంటే వారి దేవదూతలు మీ మీద కంప్లైంట్ చేస్తారు, అంత మాత్రం అర్థం చేయగలరు వాళ్ళంతే. దేవదూతలు నీ దగ్గర ఉన్నా కూడా వారిని నీవు ఉపయోగించకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నా కూడా పేతురు యేసు ప్రభు సన్నిధిలోనే ఉండి మునిగిపోసాగాడు. ఆయన సన్నిధిలో ఉండి మునిగిపోసాగాడు. ఏసై దగ్గర ఉన్నా కూడా మునిగిపోయేదానికి ఆస్కారం ఉంది. ఏసై బోట్లో ఉన్నా మునిగిపోయేదానికి ఆస్కారం ఉంది. యూ హ్యావ్ అ పార్ట్ టు ప్లే ఫర్ యాక్టివేటింగ్ యువర్ ఏంజల్. నీ దేవదూతను పని చేయనట్లుగా నీవు ఏం చేయాలి? దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు యూ టుడే.
నువ్వేం చేయాలి? ఇవేం చేయాలి? నంబర్ 1, దేవదూతలు ఎప్పుడు నీ కొరకు పనిచేస్తారంటే, నంబర్ 1 రీజన్, దేవుని ప్రణాళికలో నీవు ఉన్నప్పుడు. దేవుని ప్రణాళికలో నీవు ఉన్నప్పుడు దేవదూతలు నీ కొరకు పనిచేస్తారు. చాలా వాక్యాలు ఉన్నాయి, కానీ చెప్పుకుంటూ పోతే సంవత్సరం సరిపోదు దేవదూతల పరిచయం గురించి చెబితే. నాకు తెలియదు ఇంత పెద్దగా ఓ సబ్జెక్ట్ ఉందని నాకు అసలు తెలియదండి నిజంగా. ఐ జస్ట్ ఇగ్నోర్డ్. ఇన్ని సంవత్సరాలు అసలు నేను ఇగ్నోర్ చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే దేవదూతల పరిచయనే. నేను చూస్తున్నాం, తర్వాత వింటున్నాం, అప్పుడప్పుడు పొందుకుంటున్నాం, కానీ ఇంత విస్తారంగా సీరియస్గా అంత విస్తారంగా తీసుకోలేదు కొన్ని సంవత్సరాల వరకు. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. దేవుని యొక్క చిత్తంలో ఉండాలి. అందుకే ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నేను నీ చిత్తములో ఉండాలి. ఇప్పుడు మనము ఈ మందిరంలో ఉన్నాం, మందిరం లోపల ఉన్నాం. ఇన్ ద సేమ్ వే దేవుని చిత్తములో మనం ఎప్పుడు కూడా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రతిరోజు కూడా మనం ఏమని ప్రార్థించాలంటే, ప్రభువా నేను ఈరోజు ఏ సమయంలో ఎక్కడ ఎవరి మధ్య ఉండాలో అక్కడే ఉండాలి. రాంగ్ టైంలో, రాంగ్ ప్లేస్లో, రాంగ్ పీపుల్ మధ్య నేను ఉండకూడదు. ఈరోజు ప్రతి ఉదయం ప్రిపేర్ చేసుకోవాలండి. ఎవ్రీ మార్నింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీ మార్నింగే ఉదయకాలమే నీ ఫేట్ ఆ రోజు కొరకు డిసైడ్ అయిపోతుంది. ఆ రోజు ప్రతిరోజు ఎలా ఉండబోతుందో ఎప్పుడు డిసైడ్ అవుతుందో తెలుసా? ఉదయకాలమనే డిసైడ్ అయిపోతుంది. వాడు డిసైడ్ చేసేసి ఉంటాడు, నీ శత్రువు డిసైడ్ చేసి ఉంటాడు, నీవేమో 7 గంటల వరకు దుప్పటి కప్పుకొని పడుకొని ఏమండి నిద్రపోతూ ఉంటారు. నీ ఫేట్ డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఆ రోజు మొత్తం డిసైడ్ అయిపోయి ఉంటుంది. నీ ఒక జస్ట్ అంతేగా డిసైడ్ అయిపోయింది, జరుగుతూ ఉంటుంది ఆ రోజు అంతా కూడా. కాబట్టి ప్రతి ఉదయమున ఆ రోజు ఎలా ఉండాలో నువ్వు డిసైడ్ చేయాలి. నువ్వు డిసైడ్ చేయకుంటే బై డిఫాల్ట్ డీమానిక్ విల్ బి డన్ ఇన్ యువర్ లైఫ్. నీవు డిసైడ్ చేయకుంటే, నీవు డిక్లేర్ చేయకుంటే, నీవు చొరవ తీసుకోకుంటే, నీవు ప్రకటించకుంటే, నీవు ప్రార్థించకుంటే నీవు ఖచ్చితంగా శోధనలోనికి నడిపించబడతావు. భయపెట్టేదానికి చెప్పడం లేదు, జాగ్రత్తని చెబుతున్నాను నేను. మార్నింగే డిసైడ్ అయిపోతుందండి. మార్నింగే డిసైడ్ అయిపోతుంది. ఆ రోజంతా ఎలా ఉండాలో మార్నింగే డిసైడ్ అయిపోతుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఉదయమున సోమవారం నుంచి శనివారం వరకు ఉదయకాలంలో 5 గంటల నుంచి 6 గంటల వరకు లైవ్ కార్యక్రమం, అనుదిన ఆరాధన నేను ఇంటిలో నుంచి ఇస్తూ ఉన్నాను. 99.999% నేను ఎప్పుడు కూడా మిస్ కాను. ఎందుకంటే ఇంట్లో నుంచి ఇస్తున్నాను కనుక సౌకర్యంగా ఉంటుంది. దయచేసి మార్నింగ్ ప్రేయర్లో ఏకీభవించండి. మీ జీవితాలు భద్రపరచబడతాయి, దీవించబడతాయి. ప్రతిరోజును మేము ముందుగానే డిసైడ్ చేసేస్తాం. ఆ రోజు ఎలా ఉండాలో డిసైడ్ చేసేస్తాం. హల్లెలూయా. వీ రూల్ అండ్ రైన్ అండి. వీ కింగ్స్ వీ రూల్ అండ్ రైన్. రాజును మనం డిసైడ్ చేస్తాం, డిక్లేర్ చేస్తాం. ఈరోజు ఎలా ఉండాలో డిసైడ్ చేస్తాం. ప్రతిరోజు ఎలా ఉండాలో మనం డిసైడ్ చేస్తాం. ప్రతిరోజు కూడా దయ్యంగా ఒక ఆలోచన కూడా నెరవేర్చబడకూడదని మాట్లాడతాం మనం. ప్రతిరోజు కూడా ప్రభువా ఈరోజు నేను నీ చిత్తంలో ఉండాలి, నీ చిత్తం నుంచి నేను బయటకు వెళ్ళకూడదు. ఐ వాంట్ టు బి ఇన్ ద సెంటర్ ఆఫ్ యువర్ పర్ఫెక్ట్ విల్. నీ చిత్తము దాటి నేను బయటకు వెళ్ళకూడదు. ఆయన చిత్తంలో ఉండడమే మనకు భద్రత. ఎప్పుడైతే మనం ఆయన చిత్తంలో ఉంటామో దేవదూతలు పనిచేయడం మొదలు పెడతారు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని యొక్క ప్రణాళిక చాలా గంభీరమైనప్పుడు మనుషులు సహకరించరు. ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు జీవితాన్ని చూసుకుని, ఆయన పుట్టినప్పటి నుంచి సమస్యలు ఆయనకి కదా. పుట్టినప్పటి నుంచి, కడుపులో పడ్డాడు. యోసేపులో గలిబిలి మొదలైపోయింది. వివాహం కాలేదు, గర్భవతి అయింది. వదిలేయాలనుకున్నాడు. దేవదూత ఇంటర్ఫియర్ అయ్యి ఆ కుటుంబాన్ని నిలబెట్టాడు. యోసేపుకు దేవదూత కనిపించి యేసై గురించి చెప్పాడు. హల్లెలూయా. హేరోదు శిశువును చంపాలనుకున్నప్పుడు దేవదూత వచ్చి చెప్పాడు. మనుషులు ఎవరు చెప్పలేదు, మనుషులకు ఎవరికి తెలియదు. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు దేవదూతను ఉపయోగించుకొని ఏమంటే ఆయన పరిచర్య చేసుకున్నాడు. యేసయ్య దేవుని యొక్క చిత్తంలో ఉన్నాడు గనక దేవదూతలు పనిచేశారు. అక్కడి నుంచి ఐగుప్తుకు నడిపించారు. ఇక్కడ ఒక దేవదూత ఐగుప్తుకు నడిపిస్తే ఇంకొక దేవదూత ఇక్కడుండి హేరోదు గారిని లేపేశాడు. లేపేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు.
శిశువును చంపాలనుకున్నవాడు చచ్చిపోయాడు, ఇంకొచ్చేసేయండి ఐగుప్తు నుంచి వచ్చేసేయండి అన్నాడు. సో ఒక దూత ఏమో ఒకరిని ట్యాకిల్ చేశాడు, హేరోదును ట్యాకిల్ చేశాడు. ఇంకో దేవదూత ఏమో తిరిగి రప్పించాడు. మనుషుల ఎక్కడైనా ప్రమేయం ఉందా? మనుషుల ప్రమేయం ఎక్కడైనా కనిపిస్తుందా? భీకరమైన పరిచర్య ఉన్నప్పుడు, మనుషులు ఎవరికి తెలియనటువంటి సమస్యలను మనం ఎదుర్కొన్నప్పుడు దేవదూతలు ఇన్వాల్వ్ అయ్యి వారు పని చేస్తారు. వీఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, వీ షుడ్ బీ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. ఎప్పుడు ప్రార్థన, ప్రభువా నీ చిత్తమా, నీ చిత్తంలో నేను ఉండాలయ్యా, నీ చిత్తంలో నేను ఉండాలయ్యా, నీ చిత్తము కానిది నేను ఎప్పుడూ చేయకూడదయ్యా. ఎంతమంది ప్రియులరా, దేవుని చిత్తము కాని స్థలములో ఉండటం, దేవుని చిత్తము కాని ఊరిలో ఉండడం, దేవుని చిత్తము కాని స్థలములో పనిచేయడం, దేవుని చిత్తంలో లేనటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవడం తొందరపడి. నేను అందుకే చెప్తుంటాను, ఈడు వచ్చిందని పెళ్లి చేసుకోకూడదు, దేవుడు చెప్పాడు కాబట్టి పెళ్లి చేసుకోవాలి. ఈడు వచ్చిందని పెళ్లి చేస్తాం, రెండో రోజుకి మొదలవుతుంది, భరతనాట్యం అంతా రెండో రోజుకి మొదలవుతుంది. చాలా సంగతులు ఈడు వచ్చింది కాబట్టి కాదు. అందరు అడుగుతున్నారు ఎప్పుడు పెళ్ళి అని అడుగుతున్నారు. వారికి ఏం జవాబు చెప్పాలో తెలియక, ఏమండి మనకు దాహం ఉందని చెప్పేసి ఏం విషం తాగుతామో మనం? ఏమన్నా తాగకూడదు. ఒత్తిడిని అస్సలు అనుమతించదు. ఎవ్వరు కూడా చెప్తున్నాను చూడండి, లైవ్ ద్వారా వీక్షించేవారు మీరు కానీ, మీ పిల్లల గురించి, వివాహం గురించి మీరు అనుకుంటుంటే ఏదైనా తొందరగలుగుతుంటే అసలు కేర్ చేయదు. సమాజాన్ని అస్సలు కేర్ చేయొద్దు. దేవుని టైము, దేవుడు చెప్పిన ప్రణాళిక, దట్స్ ఇట్. సమాజం ఇప్పుడు తొందరిస్తుంది. రేపు పొద్దున్న సమస్య వస్తే సమాజం వస్తుంది దాని దగ్గరికి. వాళ్ళే ఊస్తారు ఈ మీద, వాళ్ళ పలానా కుటుంబం అంట ఇట్లా అయిపోయిందంట, భార్య భర్తలు ఇట్లా అయినారంట, ఇట్లా అయ్యారని సమాజం అంతా. ఆ సమాజం కొరకా నీవు? ఆ సమాజం ఒత్తిడి చేస్తుందని రాంగ్ రూట్లో వెళ్తావా నీవు? డోంట్ మేక్ డెసిషన్స్ బేసింగ్ అపాన్ ద ఒపీనియన్ ఆర్ ద ప్రెషర్ బ్రాట్ బై ద సొసైటీ. సొసైటీ ఏంటండి? మనుషులే కదా. కాబట్టి దేవుడు చెప్పాడు కనుక, దేవా నీ చిత్తంలో లేనిది నాకు వద్దు నాయన, నీ చిత్తమే నాకు భద్రత, నీ చిత్తమే భద్రత. ఎందుకు తెలుసా? వెన్ యూ ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, వెన్ యూ ఆర్ డూయింగ్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్, వెన్ యూ ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్, ఏంజల్స్ విల్ వర్క్. ఏంజల్స్ విల్ వర్క్. 103వ కీర్తన, 103వ కీర్తన ఎప్పుడు మీరు చూడనటువంటి ఒక కోణాన్ని మీకు చూపిస్తాను. 103వ కీర్తన. డూ యూ వాంట్ టు సీ ఏంజల్స్? మీరు నిజంగా దేవదూతలు మీరు చూడాలి అనుకుంటే మీరు ఏం చేయాలి? ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ ఏంజల్, ఇఫ్ యూ వాంట్ టు సీ ఏంజల్స్. కొంతమందికి దయ్యాలు తప్ప ఏం కనిపించవు, అది ఏంటో నాకు అర్థం కాదు. దయ్యాలు తప్ప ఏమి కనిపించవు. ఒకటి కలర్ బ్లైండ్నెస్ అని ఉంటుందండి. కలర్ బ్లైండ్నెస్ అని ఒక జబ్బు ఉంది. అది కలర్ బ్లైండ్నెస్ ఏంటో తెలుసా? దానికి ఒక చార్ట్ కూడా ఉంటుందన్నమాట, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చాలాసార్లు నా దగ్గరికి సర్టిఫికేట్ కోసం వస్తుంటారు. తాడిపత్రిలో నా క్లినిక్ సర్టిఫికేట్ కొరకు వస్తుంటారు. అంటే వారి కళ్ళు బాగున్నాయా లేదా, చెక్ చేయాలంటే ఫస్ట్ కలర్ విజన్ చెక్ చేస్తాం. కలర్ విజన్లో ఏముంటాయంటే నంబర్స్ ఉంటాయి, కొన్ని కలర్లలో నంబర్లు ఉంటాయి. వాళ్ళు చూస్తే కలర్ విజన్ డిఫెక్ట్ ఉంటే వాళ్ళకి ఏం కనిపించదు. మనకు నీట్గా 27 అని కనిపిస్తుంటుంది, కానీ వారికి అసలు ఏం కనిపించవు. చదువు అని ఇస్తాం అనమాట. ఏం లేదు సార్ అంటారు. ఓకే ఏం లేదా అని ఇంకేం చెప్పమన్నమాట. నైస్గా రిపోర్ట్ రాసేస్తాం, కలర్ బ్లైండ్ అని రాసేస్తాం. కొన్ని గుర్తుపట్టలేరు. కొన్నిసార్లు 27 ఉంటే కొన్నిసార్లు 7 ఒకటి గుర్తుపడతారు, 2 గుర్తు అంటే ఒక కలర్ గుర్తుపడతారు, ఒక కలర్ గుర్తుపట్టలేరు. చాలామంది విశ్వాసులకు కలర్ బ్లైండ్నెస్. దయ్యాలు తప్ప వాళ్ళకి ఏం కనిపించవు. దయ్యాలు ఎప్పుడు దయ్యాలు ఆ స్పిరిట్ అంట, ఈ స్పిరిట్ అంట, ఇవే తప్ప. ఓకే అవి చూడాలా, కనిపించడం చాలా మంచిది. కానీ వాట్ అబౌట్ ద ఏంజల్స్, వాట్ అబౌట్ గాడ్? దేవుడు కనిపించాలి కదా, దేవదూతలు కనిపించాలి కదా, ఎక్కువ సంఖ్యలో ఉన్న దేవదూతలు కనిపించాలి కదా. అందుకే మనకు పార్షియల్ బ్లైండ్నెస్ ఉండకూడదు, సంపూర్ణంగా చూపు కనపడాలి, స్పష్టంగా మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి, మనము చూడగలగాలి. ఏవి చూడాలో అవి చూడగలగాలి. 103వ కీర్తన దావీదు ఏం చెప్పుకుంటున్నాడు అంటే, తనకు తాను ప్రోత్సహించుకుంటున్నాడు. ఏమన్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారము దేనిని మరొకము. హీ ఈస్ ఇన్ఫార్మింగ్ హిమ్సెల్ఫ్, హీ ఈస్ ఎగ్జాల్టింగ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ ఈస్ ప్రైజింగ్ గాడ్. దేవుని స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి కీర్తిస్తున్నాడు. బాగా ఎంకరేజ్ చేసుకున్నాడు, తను తాను ఎంకరేజ్ చేసుకున్నాడు దావీదు. ఎంకరేజ్ చేసుకుని he started praising God, he started worshiping God. ఆరాధిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు ఏమైంది తెలుసా?
సడన్గా ఆయన చుట్టూ దేవదూతలు కనిపించారు. దేవదూతలు కనిపించారు. కనిపిస్తూనే ఏమన్నాడు తెలుసా? చూడండి 20వ వచనం. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించండి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. దావీదు ఏం చేశాడు? ఫస్ట్ తనను తాను ఎంకరేజ్ చేసుకుని ప్రైజ్ హిమ్, స్తుతించండి అన్నాడు. అని స్తుతిస్తూ ఉంటే కళ్ళు తెరవబడ్డాయి. చుట్టూ కూడా దేవదూతలు కనిపించారు. అప్పుడు దేవదూతలు అన్నారు, కమ్ యు ఆల్సో జాయిన్ విత్ మీ ఇన్ ప్రైజింగ్ గాడ్ అండ్ వర్షిపింగ్ గాడ్ అన్నాడు. నాతో కలవండి, నాతో కలిసి స్తుతించండి, ఆరాధించండి. వెన్ ఎవర్ యూ వర్షిప్ గాడ్, రిమెంబర్, వెన్ ఎవర్ యూ వర్షిప్ గాడ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్, సిన్సియర్గా దేవుని స్తుతించాలని నువ్వు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్నటువంటి దేవదూతలు వారు గ్యాదర్ అయి నీతో కలిసి ఆరాధిస్తారు. దావీదుకు దేవదూతలు కనిపించారు. ఎప్పుడు కనిపించారు? స్తుతిస్తున్నప్పుడు కనిపించారు. యు కీప్ ప్రైజింగ్ గాడ్, యు కీప్ వర్షిపింగ్ గాడ్, యు విల్ సీ ఏంజల్స్. యు ఫోకస్ ఆన్ జీసస్, యు విల్ సీ ఏంజల్స్. ఏంజల్స్ కొరకు చూడొద్దు, ఏంజల్స్ కొరకు ఎదురు చూడవద్దు, ఏంజల్ కనపడని కోరుకోవద్దు. అలా కాదు, యేసయ్యను కోరుకో, యేసయ్యను స్తుతించు, దేవదూతలు నీకు కనిపిస్తారు. దావీదు కనిపిస్తే కమాన్ ఏంజల్స్ కమాన్. వారి పని గురించి చెబుతున్నాడు. వారి పని ఏమిటో తెలుసా? ఆయన చిత్తమును నెరవేర్చు సైన్యములారా, ఆయనను సన్నుతించుడి. ఆయన చిత్తము నెరవేర్చు. సో దేవుని చిత్తములో మనం ఉన్నప్పుడు దేవదూతలు పని చేస్తారు. హల్లెలూయా. దేవదూతలు పని చేస్తారు ఎప్పుడు? ఆయన చిత్తంలో ఉన్నప్పుడు. కనుక మనం ఎప్పుడు కూడా ప్రభువా నీ చిత్తంలో నేను ఉండాలయ్యా, నీ చిత్తంలో ఉండాలయ్యా. ఈ టైంలో నేను ఎక్కడ ఉండాలి ప్రభువా? ఈ టైంలో నేను ఇక్కడ ఉండడం అన్నటువంటిది దేవుని యొక్క చిత్తము. నేను ఇక్కడ లేకుండా నేను బయట తిరుక్కుంటున్నాను అనుకోండి, నాకు భద్రత ఉండదు. ఏ టైంలో ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. ఏ కుటుంబం ఎక్కడ నాటబడాలి అక్కడ నాటబడాలి. కొన్ని కుటుంబాలు కొన్ని ఉండకూడనటువంటి స్థలాల్లో ఉండడం వలన కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. రాంగ్ ప్లేస్, రాంగ్ పీపుల్, రాంగ్ రిలేషన్షిప్స్ నాశనం అయిపోయాయి. దేవుని చిత్తంలో లేనటువంటి స్థలము. ఇస్సాకు 100 పంటను కోసాడు. దానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను చెప్పిన స్థలంలో నువ్వు ఉండు, నేను చెప్పిన సంఘానికి నువ్వు వెళ్ళు, నేను చెప్పిన సంఘంలో నువ్వు నాటబడు, ఆ సంఘంలో నమ్మకంగా ఉండు, ఆ సంఘము యొక్క ప్రభుత్వం క్రింద నీవు ఉండు. దేవుని చిత్తంలో లేనటువంటి సంఘానికి నీవు వెళ్తే నీకు పరిష్కారాలు దొరకవు. నీకు ఆత్మసంతృప్తి ఉండొచ్చేమో, బట్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఎడిఫికేషన్. దట్స్ వై యూ నీడ్ టు ప్రే, లార్డ్, ప్రభువా నా ఇల్లేదయ్యా, భూమి మీద నా ఇల్లేదయ్యా, భూమి మీద నా ఆత్మీయ కుటుంబం ఏదయ్యా? ఏ సంఘంలో నేను నాటబడాలి? ఏ సంఘంలో నేను నమ్మకంగా ఉండాలి? ఏ సంఘంలో నేను స్థిరపరచబడాలి? ఎక్కడ ఉండాలండి మనం. ఎక్కడ ఉండాలి. అది దేవుని చిత్తం. దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవదూతలు పనిచేస్తారు. ఆ చిత్తాన్ని మనము నెరవేర్చే దాని కొరకై దేవదూతలు నువ్వు పిలిచినా పిలిచకుండా ఆటోమేటిక్గా పనిచేస్తారు. సో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, ఇఫ్ యూ వాంట్ టు సీ ఏంజల్స్, యూ ప్రైజ్ జీసస్. యేసయ్య మీద దృష్టి ఉంచి యేసయ్యను బాగా ఆరాధించు, సడన్గా నీకు దేవదూతలు కనిపిస్తారు. ఇదైతే నాకు చాలాసార్లు అనుభవం వచ్చిందండి. నేను ఒంటరిగా ఉన్నప్పుడు కీబోర్డ్ తీసుకుని వర్షిప్ చేస్తుంటాను. వర్షిప్ చేస్తుంటే సడన్గా ఎవరో వచ్చి నాతో కలిసి ఏకీభవించినట్టు నాకు అర్థమైపోతుంది. సడన్గా ఎవరో వచ్చి నాతో కలిసి ఏకీభవిస్తున్నారు, నాతో కలిసి పాడుతున్నారు, నాకు అని అర్థమైపోతుంది. మెనీ టైమ్స్ ఉదయకాల ఆరాధనలు అయితే కొన్నిసార్లు ఉదయకాల ఆరాధన సడన్గా మొత్తం అంతా తెలుస్తుంది అన్నమాట. ఐ నో ఒక ఆర్మీ వచ్చేసింది, ఆర్మీ కలిసి ఆరాధిస్తూ ఉంది. వెన్ యూ వర్షిప్ గాడ్, వెన్ యూ ప్రైజ్ గాడ్, యూ విల్ సీ ఏంజల్స్. దావీదు యెహోవాను సన్నుతిస్తూ ఉంటే దేవదూతలు కనిపించారు. సో ఏంజల్స్ విల్ అపియర్ ఇఫ్ యూ ప్రైజ్ గాడ్. దేవుని ఎక్కువగా స్తుతిస్తూ ఉంటే దేవదూతలు నీకు కనిపిస్తారు. ఆ దేవదూతలు పనిచేయనట్లు ఏం చేయాలి అంటే, మొట్టమొదటిది ఆయనను స్తుతించాలి. ఆయనను స్తుతిస్తే దేవదూతలు
మీ పక్షముగా పనిచేస్తారు. ఇఫ్ యూ ప్రైజ్ గాడ్ ఏంజల్స్ విల్ కమ్ అండ్ విల్ వర్క్ ఫార్ యూ. నీవు దేవుని స్తుతిస్తే దేవదూతలు నీ కొరకు పని చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఉదయకాలంలో బాగా స్తుతించండి. రోజంతా దేవదూతలు పనిచేస్తుంటారు మీ కొరకు. ప్రతిరోజు కూడా పొద్దునే డిసైడ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు కూడా పొద్దునే డిసైడ్ అయిపోతుంది. ఇప్పుడు సీఎం గారి ప్రోగ్రాము ప్రతిరోజు పొద్దున డిసైడ్ అయిపోతుంది కదా. కొన్నిసార్లు కొన్ని రోజులకు ముందే డిసైడ్ అయిపోతుంది. రోజంతా కూడా ఏ టైంలో ఎవరి మధ్య ఎక్కడ ఉండాలో మొత్తం డిసైడ్ అయిపోతుంది కదా. మన జీవితంలో ప్రియులారా, నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ యువర్ మార్నింగ్ టైం విత్ గాడ్. దేవునితో నువ్వు ఉదయకాలం గడిపే సమయాన్ని ఏ మాత్రము కూడా అనేవు అస్సలు అలక్ష్యం చేయవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. జరగకూడని నష్టాలు చాలా జరుగుతాయి. అవన్నీ తప్పించుకోవాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఉదయకాలం ఆయన స్తుతించి ఆరాధించామంటే ఆ రోజంతా దేవదూతలు ఈ కొరకు పనిచేస్తుంటారు. రోజంతా రూమ్లో కూర్చొని స్తుతించి ఆరాధించమని దేవుడు చెప్తున్నాడా? లేదే. ఆదాము హవ్వలతో ఇంకా రోజంతా ఇంకేం పని లేదు, ఇంకా ప్రార్థన చేసుకుంటూ కూర్చోని చెప్పాడా ఆదాము హవ్వతో? ఏమన్నా లేదే. చల్లని వేళ సాయంకాల పూట వచ్చి గడిపి వెళ్ళేవాడు. వెళ్ళి ఏం చెప్పేవాడు? భూమి మీద పని ఇచ్చాడు. ఈ తోటను కాయము, ఈ తోటను సేద్యపరచుని పని ఇచ్చాడు. మనకందరూ కూడా పని ఉంటుంది. ఆ పనులన్నీ పక్కన పెట్టేసి కూర్చొని ప్రార్థనలో 24 గంటలు గడపమని దేవుడు చెప్పాడా? లేదే. అందుకే పొద్దునే పని అయిపోవాలి, పొద్దునేమో చేయాల్సింది చేయాలి. రోజంతా దేవదూతలు మన కొరకు పని చేస్తారు. హల్లెలూయా. సో దేవుని చిత్తంలో ఉన్నప్పుడు నేను అంటాను ఈ మందిరంలో ఈ పరిచయలు నువ్వు నాటబడిన వ్యక్తివైతే 5 నుంచి 6 వరకు నువ్వు ఎక్కడ ఉండాలి అంటే బెడ్ మీద కాదు. 5 నుంచి 6 వరకు ఎలా ఉండాలంటే పడుకున్న పొజిషన్లో కాదు నువ్వు ఉండాల్సిందే. 5 నుంచి 6 వరకు మొబైల్ కానీ టీవీ కానీ ఎదురు కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో ఉండడమే దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. దట్ ఈస్ యువర్ ప్రొటెక్షన్. అదే నీ భద్రత. 1 గంట సేపు దేవుని యొక్క సన్నిధిలో గడిపితే దినమంతా దీవించబడుతుంది. దినమంతా దేవదూతలు పనిచేస్తూ ఉంటారు. హల్లెలూయా. సో దేవుని స్తుతించినప్పుడు దేవదూతలు మన కొరకు పని చేస్తారు. పాత నిబంధన గ్రంథంలో ఒక భాగం ఉంది, 5 నిమిషాల్లో ముగిస్తాను. యెహోషాపాతు అన్నటువంటి ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఆయన మీదకి కొన్ని సైన్యాలు దండెత్తి వచ్చేసి ఇశ్రాయేలులను, యూదా వారిని మొత్తం తుడిచిపెట్టేయాలని వారు కోరుకున్నారు. యెహోషాపాతును లేపేయాలని, యెహోషాపాతు యొక్క రాజ్యాన్ని మొత్తం సర్వనాశనం చేయాలని వారు కంకణం కట్టుకొని ఫుల్ పక్కా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తున్నారు దేవుడు చెప్తున్నాడు, కానీ నేను మాత్రం చెప్పను బయటికి. నేను మాట్లాడుతున్న దేవుడు చెబుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. 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 కదా, ఇశ్రాయేలులను మొత్తం తుడిచిపెట్టేద్దామని ఆ ఇరాన్ అధ్యక్షుడు అన్నాడండి, ఇశ్రాయేల్ దేశాన్ని మ్యాప్లో ఉంచని అన్నాడు. మనోడు లేచిపోయాడు. యెహోషాపాతును లేపేద్దామని పెద్ద సైన్యం యెహోషాపాతు లేపేద్దామని వచ్చింది. యెహోషాపాతు భయపడి ఏం చేశాడు? యెహోషాపాతు అందరినీ పిలిచి, మనసును స్థిరపరచుకొని అందరినీ పిలిచి ఏమన్నా తెలుసా, లెట్ us pray అన్నాడు. దినమంతా పిల్లలతో సహా ఉపవాసం ఉన్నారండి. పిల్లలతో సహా ఆ దేశమంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఆత్మ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రవక్త మీదకి దిగి వచ్చి, హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం అంత వన్ మ్యాన్ ఆర్మీ అంతా నేనే చేయాలి, నేనే వాక్యం చెప్పాలి, నేను మాత్రమే వాక్యం చెప్పాలి, ఇంకొకరు ఎవరికైనా వాక్యం చెప్తే మాత్రం వాళ్ళకి పేరు పోతుంది, నేను ఒక్కనే ప్రవచనాలు చెప్పాలి, ఇంకెవరు చెప్పకూడదు, నాకంటే ఇంకొకరికి ఎవరికి పేరు రాకూడదు. నో. గాడ్స్ కింగ్డమ్ అన్నటువంటిది టీమ్ వర్క్. ముక్కొక్కటే కాదు ఉండేది. ఏమండి, ముక్కు మీద జలబెడితే ముక్కుకి ఎవరు అవసరం? చెయ్యి అవసరం కదా.
ప్రతిదానికి కలిసి పని చేయాలి. ఇట్స్ ఎ టీమ్ వర్క్ అండి. ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఇట్స్ నాట్ వన్ మ్యాన్ ఆర్మీ. దేవుని యొక్క సేవ అన్నటువంటిది, పరిచయం అన్నటువంటిది ఇట్స్ ఎ టీమ్ వర్క్. యెహోషాపాతు మెయిన్ రాజు. యెహోషాపాతు మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి రాలేదు. యెహోషాపాతు మొరపెట్టాడు. యెహోషాపాతు ఫాస్టింగ్ ప్రేయర్ అనౌన్స్ చేశాడు. యెహోషాపాతు పోరాడాలి. యెహోషాపాతు మీద బాధ్యత ఉంది. వారంతా కూడి ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చి ఆ వ్యక్తి ద్వారా, ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడాడు. నేను వాక్యం చెబుతున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మీలో ఎవరి మీదకైనా రావచ్చు. దట్స్ వాట్ హ్యాపెన్. మేము తాడిపత్రిలో మేము ఆరాధిస్తుంటాం. సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు మనోజ్ మీదకి వస్తాడు. మనోజ్ మీదకి వచ్చి మనోజ్ ద్వారా మాట్లాడతాడు. ఒక పావు, ఒక పాత్ర, ఆ వెసల్, ఒక అవయవము కలిసి పని చేయాలి. అమ్మో ఆయనకు పేరు వస్తుందేమో, నాకు పేరు వస్తుందేమో, నాకు పోటీ అవుతాడేమో, తిక్క ఇట్లా నీచమైనటువంటి సంస్కృతి ఇది మన ప్రాంతాల్లో చాలా ఎక్కువ ఉంది. అవగాహన లేనటువంటి వెరితనం అన్నమాట. అవయవాల మనం చూడండి, యెహోషాపాతు మీదకి దేవుడి ఆత్మ రాలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆహాజీయుల మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చాడు. చెప్పాడనమాట, మీరేం భయపడవద్దండి, ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన నిమిత్తమే లేదు, అవసరమే లేదు. ఈ యుద్ధం మీరు కాదు, యెహోవానే జరిగిస్తాడు. కాబట్టి మీరు ఏమాత్రం కూడా భయపడవద్దు అని దేవుని యొక్క ఆత్మ ద్వారా చెప్పాడనమాట. దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు వారికి తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత ఏం చేశారు చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథములు 20వ అధ్యాయము 15 నుంచి నేను చదువుతాను. ఈ భాగాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదవండి. సో టైం లేదు కనుక నేను అంతా చదవడం లేదు. చదవండి. 13వ వచనం. యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడి, అప్పుడు మతన్యాకు పుట్టిన యెహేలీయేలు కుమారుడైన బెనయ్యాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయునగు యహాజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించెను, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. వారు జీజువను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యమున ముందరున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడా ఉన్న యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహాతీయుల సంతతి వారును కోరహీల సంతతి వారును లేవీయులు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. We should know how to praise God. If you want to see God working in your life, నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలను నువ్వు చూడగలగాలంటే గొప్ప శబ్దంతో నువ్వు స్తుతించడం నువ్వు నేర్చుకోవాలి. ఇంకొకరికి చెప్పవలసిన అవసరం రాకూడదు. మీరు భయపడి దేవుని ఆశ్రయించినప్పుడు దేవుని స్వరం వీరు విన్నారు. దేవుని స్వరం విన్న వెంటనే వీరేం చేశారు? దేవుణ్ణి గొప్ప శబ్దంతో స్తుతించారు. ఇక సనగలేదు, గొనగలేదు, ప్రశ్నించలేదు, భయపడలేదు, దిగులు పడలేదు. వన్స్ దే రిసీవ్ ద వర్డ్, దట్స్ ఇట్. దేవుని వాక్కు వచ్చేంత వరకే బాధ, దేవుని వాక్కు వచ్చేంత వరకే వేదన, దేవుని యొక్క వాక్కు వచ్చేంత వరకే భయం. ఒక్కసారి వాక్కు వచ్చిందంటే ఇంక అయిపోయి, అంతే, భయం లేదు. ఇంకా ఏం చేశారు? భయపడలేదు. గట్టిగా గొప్ప శబ్దంతో దేవునిని స్తుతించారు. హల్లెలూయా. 20వ వచనం. అంతటా వారు ఉదయమున లేచి తెకోవారని మనకు పోయి వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునండి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచిరి. వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యముల ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. భయంకరమైన యుద్ధం. దీనికి ట్రీట్మెంట్ ఏమిటి? దీనికి ఆయుధం ఏమిటి? నేను అంటాను, ఇది అణుబాంబు అంటాను. స్తుతి అన్నటువంటిది అణుబాంబు, శత్రువుల మీద వేసే అణుబాంబు. ఇట్స్ అ న్యూక్లియర్ వెపన్. ప్రైజ్ ఇస్ ఎ న్యూక్లియర్ వెపన్. ఏం నియమించాడు? ఎవరిని నియమించాడు? యుద్ధం చేసే శూరులను నియమించలేదు, కానీ గాయకులను నియమించాడు. పాట పాడేవారిని, సంగీత విద్వాంసులను నియమించాడు. యెహోవాను
స్తుతించుట కొరకు నియమించాడు. చూడండి 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీల మీద, మోయాబీల మీదను, షెయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. మాటుగాండ్రు, అందరు చెప్పండి. మాటుగాండ్రు ఎవరు? వీళ్ళు దేవదూతలండి, ఏంజల్స్. వెన్ యూ ప్రైజ్ గాడ్, గాడ్ విల్ రిలీజ్ ఏంజల్స్. మాటుగాండ్రు అంటే ఎవరంటే వీళ్ళు మనుషులు కాదు, దేవదూతలు. ఏం చేశారు ఇక్కడ? చంపేశారు. పరలోక రాజ్యము యేసుప్రభు ఎప్పుడు కూడా కర్ణమయుడు వాయిస్లో ఉంటారని చాలామంది అనుకుంటుంటారు, పిచ్చోళ్ళు పొరపాటుగా. దేవదూతలు చంపేశారు ఇక్కడ, ముద్దు పెట్టుకోలేదు. ఉదయకాలంలో దేవుడు ఒక మాట అన్నాడు, నీ మీద ఎవరైనా పగబడితే నేను వాడిని ముద్దు పెట్టుకుంటాను అనుకుంటున్నావా? ముద్దు పెట్టుకుని మొత్తుతాను అన్నాడు దేవుడు. నాతో అన్నాడు, నీ మీద ఎవరైనా పగబట్టేనట్లయితే నీ మీద పగబట్టిన వారిని నేను ముద్దు పెట్టుకోను, మొత్తుతాను అన్నాడు దేవుడు. నా మీద ఎవరైనా పగబట్టింటే వాళ్ళ కర్మ, ఇంకంతే. దేవుడే వాళ్ళకి దిక్కు. ఇప్పుడు దేవుడే మన పక్షమైన మనకు విరోధేవాడు. దేవుడే మనకు విరోధి అయితే మనకు దిక్కెవరు? ఎవరు నిలబడగల దేవుని ఎదుట? జీవం గల దేవుని చేతిలో పడటం బహు భయంకరం. అందుకే మీరు కూడా ఎవరి మీద పగ పెట్టుకోవద్దు, కక్ష పెట్టుకోవద్దు, అసూయ పెట్టుకోవద్దు. ఇది చాలా కనిపించినటువంటి విషయం, కనిపించినటువంటి క్యాన్సర్ ఇది. ఐ ఆల్వేస్ సే మై హార్ట్ ఈస్ క్లియర్, మై మైండ్ ఈస్ క్లియర్. నా హృదయము చాలా స్వచ్ఛంగా ఉంది, నా మనసు చాలా స్వచ్ఛంగా ఉంది. ఎవరి మీద నాకు చేదు లేదు, ఎవరి మీద నాకు కోపం లేదు, ఎవరి మీద నాకు ద్వేషం లేదు, ఎవరి మీద నాకు చేదు లేదు, ఎవరి మీద నాకు పగ లేదు. కానీ నా మీద ఎవరైనా పగబట్టారు అంటే, నా మీద పగబట్టిన వారు చాలామంది ఉన్నారు, వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. యెహోషాపాతు మీదకి పగబట్టారు. యెహోషాపాతు ఏం చేశాడు? స్తుతించాడు. స్తుతించి ఏం జరిగింది? మాటుగాండ్రను పంపాడు. దేవదూతలు వచ్చి యుద్ధం చేశారు. యేసయ్య అన్నాడు కదా, పేతురు కత్తిని నీ వరలో ఉంచు, నేను నా తండ్రిని వేడుకొనలేననియు ఆయన 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ దేవదూతలు పంపడం నువ్వు అనుకొనిచున్నావా అన్నాడు. ఒక్క దేవదూత ఒకే రాత్రి ఒకే దెబ్బతో 185,000 మందిని చంపేశాడు. దేవదూతలు బలపరిచేదే కాదు, చంపుతారు కూడా దేవదూతలు. తీర్పు తీరుస్తారు. ఇప్పుడు దేవుడు తీర్పు తీర్చడం, తీర్పుని ఎవరు అమలు పరుస్తారు? ఏమంటే జడ్జి మరణ శాసనాన్ని విధిస్తాడు. జడ్జి విధిస్తాడు. జడ్జి వెళ్ళి ఉరి తీస్తాడు ఏమన్నా? కాదు కదా, ఉరి తీసే వ్యక్తి వేరే వాడు ఉంటాడు. దేవదూతలు ఆ పని చేస్తారు. మాటుగాండ్రు ఆ పని చేశారు. స్తుతించినప్పుడు దేవుడు దేవదూతలను విడుదల చేస్తాడు. స్తుతి యాగం చేస్తున్నాం, ప్రతిరోజు చేస్తున్నాం, 1000 స్తుతులు చేస్తున్నాం. 1000 స్తుతులు చేస్తుంటే దేవదూతలను దేవుడు విస్తారంగా విడుదల చేస్తున్నాడు. నమ్మండి, విస్తారంగా విడుదల చేస్తున్నారు. ఆ దేవదూతల పరిచయం మీరు అత్యధికంగా మీరు అనుభవించబోతూ ఉన్నారు. హల్లెలూయా. సో దేవుని చిత్తంలో ఉన్నప్పుడు దేవదూతలు పనిచేయడం మొదలు పెడతారు. దేవునిని స్తుతించినప్పుడు దేవదూతలు మన పక్షంగా విడుదలవుతారు. మన శత్రువులను వారు అణచివేస్తారు. మన శత్రువులతో వారే పోరాడతారు. మనం చేయవలసినదంతా సింపుల్గా పాట పాడుకుంటే చాలు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సాంగ్ విచ్ విల్ అట్రాక్ట్ ఏంజల్స్, విచ్ విల్ ఫోర్స్ ఏంజల్స్ టు వర్క్. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరము అని వారు పాడుటకు మొదలు పెట్టగా మాటుగాండు వచ్చారు. మాటుగాండు పెట్టేసి మొత్తం అందరినీ లేపడేశాడు. ఎందుకు ఇటువంటివి జరగడం లేదు? స్తుతించడం తగినంతగా కదా. యెహోవాకు తగిన మహిమను ఆరోపించండి. మీరు పోయి సీఎం గారికి పోయి 10 రూపాయలు ఇవ్వండి. సీఎం గారి ఇంటికి వెళ్తే 10 రూపాయలు ఇవ్వండి 10 రూపాయలు ఇస్తారు. ఆయన స్థాయిని బట్టి ఇవ్వాలి కదా, ఆయనకు తగినట్టు ఇవ్వాలి కదా. సీఎం గారికి తగిన మహిమ ఇవ్వాలి కదా, దేవునికి తగిన మహిమ ఇవ్వాలి కదా. తగినంతగా మనం ఆయనకు మహిమను చెల్లిస్తే ఇలాంటి దేవదూతల పరిచయను మనం అనుభవిస్తాం. అక్కడ దేవదూతలు పనిచేస్తే ఏమైందో తెలుసా? శత్రువులు చచ్చిపోవడం మాత్రమే కాదు, మూడు రోజులు 72 గంటలు ఏరుకున్నారండి బంగారు నాణాలను. 72 గంటలు. కొంతకాలం నుంచి దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు, నాకు తెలియజేస్తున్నాడు, నాకు చూపిస్తూ ఉన్నాడు. కొంతకాలం నుంచి అతి విస్తారమైన కలిమిని దేవుడు
ఈ పరిచర్లోనికి విడుదల చేయబోతున్నాడు. పరిచర్య అంటే పరిచర్లో ఉన్నటువంటి వ్యక్తులు అని అర్థం. అతి విస్తారమైన కలిమి, అతి విస్తారం. నీ ఊహకు అందదంతే. నీ ఊహకు అందనంత ఐశ్వర్యాన్ని దేవుడు నీ జీవితంలోనికి, ఈ పరిచర్లో నాటబడినటువంటి ప్రతి కుటుంబంలోనికి ఆయన ప్రవహింపజేయబోతున్నాడు. మీరు రాసుకోవచ్చు, యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మీరు డైరీలో రాసుకోండి, డే టు టైం అన్నీ రాసుకోండి. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఆయన సన్నిధిలో ఉండి చెప్తున్నాను. నాకు చూపిస్తున్నాడు, ఒకసారి రెండుసార్లు కాదు, విస్తారంగా చాలా చూపించాడు నాకు ప్రభు. ఎప్పుడు చూడనటువంటి ధనాన్ని మీరు చూడబోతున్నారు, ఎప్పుడు చూడనటువంటి ఐశ్వర్యాన్ని మీరు చూడబోతున్నారు. అతి విస్తారమైనటువంటి కలిమిని దేవుడు దయచేయబోతున్నాడు. కలిమి సంపద చేత మీ ఇల్లు నిండబోతూ ఉన్నాయి. పాపాత్మల ఆస్తి మీ దగ్గరికి క్యూ కట్టబోతా ఉంది. యు ఆర్ గోయింగ్ టు పొసెస్ ఆల్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ హార్వెస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ఇల్లు గొప్ప ధననిధిగా మార్చబడబోతుంది. నీవు నీ తరానికి, నీ తర్వాత తరానికి, నీ పిల్లల తరానికి 3 తరాలకు సరిపోయే ఆస్తిని నువ్వు సమకూర్చబోతున్నావు. దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ టు ద పీపుల్ హూ ఆర్ ప్లాంటెడ్ ఇన్ దిస్ మినిస్ట్రీ అండ్ హూ ఆర్ యాక్సెప్టింగ్ దిస్ టీచింగ్. ఈ బోధన అంగీకరించేవారు, ఈ పరిచయలో నాటబడినటువంటి వారు ఈ యొక్క బహుమానమును వారు పొందబోతున్నారు, వారు అనుభవించబోతున్నారు. యుద్ధం వచ్చింది, మీరు ఊరికి స్తుతించారు, దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు. యుద్ధం అయిపోయిన తర్వాత ఏమంటే ఒట్టి చేతులతో దేవుడు పంపించాడు. ఒక పక్క శవాలు, ఇంకో పక్క డబ్బులు. 3 రోజులు ఏరుకున్నారంట. 500 రూపాయల రోడ్డు ఇమాజిన్ చేయండి. కొన్ని మంచి ఇమాజిన్ చేయాలండి మనము. 72 గంటలు మీరు 2 చేతులతో 500 రూపాయల నోట్లు ఏరుకుంటే ఎన్ని ఏరుకోగలరో ఇమాజిన్ చేయండి. మీకు ఏదైనా సంఖ్య ఒక ఐడియా వస్తే నాకు మెసేజ్ పెట్టండి, వాట్సాప్లో గ్రూప్లో పెట్టండి. 72 గంటల్లో ఇంత డబ్బు నేను కూర్చుకోవచ్చు. 72 గంటలు మనం అన్న డబ్బులు అంటాం 500 రూపాయలు నోట్లే అంటాం మనం. వారు ఏరుకుంది బంగారు నాణ్యాలు. 72 గంటలు బంగారు నాణ్యాలు ఎన్ని ఏరుకోగలరు చెప్పండి? 3 రోజులు పట్టిందంట వారు. అతి విస్తారమైన సంపద వారికి దొరికింది. గొప్ప యుద్ధము, గొప్ప జయము, గొప్ప బహుమానం దేవుడిచ్చాడు. స్తుతించినప్పుడు దేవదూతలు నీ పక్షంగా పని చేస్తారు. నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ ప్రైసింగ్ గాడ్. అందుకే మోషే గారికి తెలుసు సీక్రెట్. అందుకే అన్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది. ప్రతి ఉదయమున నీ ప్రేమను గురించి, ప్రతి రాత్రి నీ విశ్వాసతను గురించి గంభీర ధ్వని గల సితారతో, 10 తంతుల సితారతో, గంభీర ధ్వని గల స్వరమండలంతో స్తుతించుట, ప్రచురించుట మంచిది. నీకు మంచిది, నీ ఒంటికి మంచిది, నీ ఇంటికి మంచిది, నీ వీధికి మంచిది, నీ ఊరికి మంచిది. Why? When you praise God, angels will work. Angels will work against the works of the devil. సాతానుకు వ్యతిరేకంగా, నీకు అనుకూలంగా దేవదూతలు పని చేస్తారు దేవుని స్తుతించినప్పుడు. యెషయా స్తోత్రం అంటే అది అక్కడితో ఆగిపోతుందని మీరు అనుకోవద్దు. దానివల్ల చాలా కార్యాలు జరుగుతాయి. దానికి ఉదాహరణే ఈరోజు చదివినటువంటి మన వాక్యం. ఊరికొరు పాట పాడారండి, పాట పాడితే ఎంత గొప్ప అద్భుతాలు జరిగాయి చూడండి. మంచిగా మనస్ఫూర్తిగా పాటలు పాడండి. స్తుతి ఆరాధన సీరియస్గా తీసుకోండి. స్తుతి ఆరాధన కంటే ముందు వచ్చి ప్రిపేర్ అయ్యి, నేను ఐ వాంట్ టు ప్రైజ్ గాడ్, ఐ వాంట్ టు ప్రైజ్ గాడ్, ఐ వాంట్ టు బ్లెస్ గాడ్. ముందుగానే సిద్ధపడాలి. అంత అయిపోయిన తర్వాత మధ్యలో రావడం కాదు, ముందుగానే సిద్ధపడి రావాలి. మనస్ఫూర్తిగా స్తుతించండి. దేవతలు మీ జీవితంలో ఎందుకు పని చేయరో చూస్తాం. పని చేస్తారు. పని చేసేటప్పుడు సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. నీ జీవితం మంచి మలుపులు తిరుగుతాయి. అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. దేవుడి వాక్యమును మన వెనుకలో అయినా 100 అంతలుగా ఫలింపచేయును గాక.